ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడగట్లా, నాకు వద్దు కూడా. నాకు కావాల్సింది ఏంటో మీకు తెలుసు. జై జవాన్ జై కిసాన్ కామెంట్ చేయండి, లేదా భారత్ మాతాకి చేయండి. ఒక్క కామెంట్ చేయండి. మన కోసం కష్టపడుతున్న సోల్జర్స్కి, మన కోసం కష్టపడుతున్న రైతులకి వినపడేలాగా ఒకే ఒక కామెంట్, భారత్ మాతాకి జై అని కామెంట్ ఇవ్వండి. జమ్మూ కాశ్మీర్లోని కిష్వాడ జిల్లా అడవుల్లో జరిగినటువంటి ఆపరేషన్ త్రాసి మన భద్రతా దళాల యొక్క పట్టుదలకి, సాహసానికి ఒక గొప్ప నిదర్శనంగా నిలిచిపోయింది. కేవలం 7 ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి మన సైన్యం ఏకంగా 326 రోజుల పాటు పోరాడడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం అసలు కాదు. సో సాధారణంగా ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే కొన్ని గంటలు లేదా 2-3 రోజుల్లో అది ముగిసిపోతుంది. కానీ ఈ ప్రాంతంలోని దట్టమైనటువంటి అడవులు, ఎత్తైన కొండల వల్ల ఈ ఆపరేషన్ దాదాపు ఏడాది పాటు సాగింది. సో కిష్వాడ్ జిల్లా వ్యూహాత్మకంగా చాలా కీలకమైనటువంటి కావడం వల్ల ఇక్కడ ఉగ్రవాదుల యొక్క కదలికల్ని కట్టడి చేయడం భద్రతా దళాలకి పెద్ద సవాలుగా మారుతూ వచ్చింది. చాత్రు అనేటువంటి అటవీ ప్రాంతంలో మంచు కురుస్తూ జారుడుగా ఉన్నటువంటి ప్రాంతం మధ్య సైన్యం అడుగడుగున గాలిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఆపరేషన్ త్రాసీలో టైటన్ ఈ గొప్ప సుదీర్ఘ పోరాటంలో రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పిఎఫ్ దళాలతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా పాలు పంచుకునే పరిస్థితుంది. ఉగ్రవాదులు అడవుల్లోనే లోతైనటువంటి గుహల్లో తలదాచుకోవడంతో వీళ్ళని గుర్తించడం చాలా కష్టమైన పరిస్థితిగా మారింది. దీనికోసం సైన్యం డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు ఇవన్నీ వాడుతూ అత్యాధునిక సాంకేతికతో నిఘా పెట్టింది. ఈ 326 రోజుల్లో ఉగ్రవాదులు 6 సార్లు ఎదురయ్యారు ఒకరికొకళ్ళు. సో ప్రతిసారి కూడా భీకరమైనటువంటి కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే జనవరి నెలలో జరిగినటువంటి పోరాటంలో హవల్దార్ గజేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి తన ప్రాణాలని అర్పించి అమరుడయ్యాడు. అయినా కానీ సైన్యం ఎక్కడా కూడా పట్టు వదలకుండా ఆపరేషన్ కొనసాగించింది. ఫిబ్రవరి చివరి వారంలో జరిగినటువంటి ఫైనల్ ఎన్కౌంటర్లో 3 కీలక ఉగ్రవాదుల్ని హతమార్చడంతో ఈ ఆపరేషన్ ముగిసింది. ఇందులో జైషీ మొహమ్మద్ కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నాడని చెప్తున్నారు. సో ఈ ఆపరేషన్లో ఒక ఆర్మీ డాగ్ చేసినటువంటి సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాని పేరు టైసన్. ఉగ్రవాదులు ఏ గుహలో దాక్కున్నారో తెలియనటువంటి సమయంలో టైసన్ తన వాసన శక్తితో ఆ స్థావరాన్ని పట్టేసి భయం లేకుండా గుహలోపలికి వెళ్ళినటువంటి టైసన్ మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒళ్ళంతా రక్తం ఓడుతున్నా కూడా టైసన్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఒక ఉగ్రవాదిని పట్టుకుంది. వెనుకున్నటువంటి జవాన్లు దాని హెల్ప్తో లోపలికి వెళ్ళి ఉగ్రవాదులను పట్టుబట్టారు. గాయపడినటువంటి టైసన్ని కాపాడుకోవడానికి సైన్యం ఒక ప్రత్యేక హెలికాప్టర్ను తెప్పించి శ్రీనగర్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించింది. తన కోసం పోరాడిన ఒక మూగజీవాలను కూడా ప్రాణాలకు తెగించి కాపాడుకోవడంలో మన సైన్యుల యొక్క మానవత్వం కనిపిస్తుంది. అందుకే అడుగుతున్నాను, భారత్ మాతాకి జై అని కామెంట్ చేయమని. ఒక కామెంట్ వెళ్ళారా? విన్న తర్వాత కూడా మీరు ఒక కామెంట్ వెళ్ళారా? భారత్ మాతాకి జై అని టైసన్ కోసం అన్న వేయండి ఒక కామెంట్, లేదా రెస్ట్ ఇన్ పీస్ టైసన్ అన్న వేయండి. సో భారత జవాన్లు ఎంతగా కష్టపడుతున్నారు బార్డర్లో అనేది ఇదంటే వింటుంటే మనకి నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది. ఎంత గొప్పగా వీరోచితంగా పోరాడుతున్నారు మన వాళ్ళు అనేది.